నమస్తే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు రచించిన కష్టే ఫలి అనే కథ విందామా. రత్నాకరుడు మధుకరుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేశాక పట్టణానికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం సంపాదించాలనుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు అందుకు ఒప్పుకొని ఖర్చుల కోసం చెరొక 100 వరహాలు ఇచ్చారు. ఉద్యోగం దొరికే వరకు ఖర్చులకు ఉపయోగపడతాయని ఆ వరహాలు తీసుకొని బయలుదేరారు. పట్టణానికి చేరుకున్నాక ఒక సత్రంలో బస చేశారు. పక్కనే ఉన్న పూటకోళ్ల అవ్వ దగ్గర భోజన ఏర్పాట్లు చేసుకున్నారు. అప్పటికే సత్రంలో బస చేసి ఉన్న రంగడు వీళ్ళను గమనించి మాటలు కలిపి విషయం రాబట్టాడు. పట్నంలో ఉద్యోగం అంటే మాటలు కాదు, తీరా వచ్చిన ఆ జీతంతో అరకడుపు కూడా నిండదు. మీ వద్ద ఉన్న 100 వరహాలు నాకు ఇవ్వండి, వారంలో మీకు 200 చేసి ఇస్తాను. మా యజమానికి పట్నంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఆయన వద్ద వారానికి ధనాన్ని రెట్టింపు చేసే పథకాలు ఎన్నో ఉన్నాయి అని నమ్మబలికాడు. ఆ మాటలను రత్నాకరుడు నమ్మలేదు. మధుకరుడు మాత్రం ఆశతో ఆ మాటలు నమ్మాడు. అది చూసి రత్నాకరుడు, నాకు తెలిసి ధనం సంపాదించాలంటే కష్టపడటం ఒక్కటే మార్గం, శ్రమ లేనిదే ధనం ఉత్పత్తి కాదు అన్నాడు. అన్నిటినీ అనుమానంతో చూడకూడదు, ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా అని తన వద్ద ఉన్న ధనాన్ని రంగడి చేతిలో పెట్టాడు మధుకరుడు. వారం రోజులు సత్రంలో కాలు మీద కాలు వేసుకొని గడిపాడు. వారం కాగానే రంగడు వచ్చి మధుకరుడి చేతిలో 200 పెట్టాడు. మధుకరుడి ఆనందానికి అంతులేదు. ఆ ఆనందాన్ని పసిగట్టిన రంగడు, దీనికే సంతోషపడిపోతే ఎలా, ముందుంది ఇంకా రెట్టింపు ఆదాయం. ఈ 200 ఇచ్చావంటే పై వారానికి 400 వస్తుంది, శ్రమలేని ఆదాయం పొందుతూ ఉండవచ్చు అన్నాడు. మధుకరుడు సులువుగా వచ్చే ఆదాయానికి ఆకర్షితుడై సరే అన్నాడు. రత్నాకరుడు మాత్రం ఒక ధనవంతుడి ఇంట తోటమాలిగా పనికి కుదిరాడు. ముందు తన చదువుకు తగిన ఉద్యోగం వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు. అంతదాకా తన ఖర్చులకు తనకొచ్చే జీతం సరిపోతుంది. ఇంటి నుంచి తెచ్చుకున్న 100 వరహాలు అలాగే ఉంటాయన్నది రత్నాకరుడి ఆలోచన. 4 వారాలు గడిచాయి. రంగడు క్రమం తప్పక డబ్బు తెచ్చి ఇవ్వడం, మళ్ళీ ఆ డబ్బు రెట్టింపు చేస్తానని తీసుకుపోవడం జరిగింది. 5వ వారం రంగడి జాడలేదు. ఎవరిని అడిగినా వాడినెలా నమ్మావు, పట్నంలోకి ఎవరు వచ్చినా వాడి మోసానికి గురి కావాల్సిందే, పోయిన డబ్బు పోయింది, ఇంకది తిరిగి రాదు. ఈ మధ్య మనుషుల్లో కష్టపడకుండా బతకాలనే తత్వం పెరిగిపోతుంది అన్నారు విషయం తెలుసుకున్న స్థానికులు. డబ్బులు పోయాయే అని బాధపడుతున్న మధుకరునితో, ఎప్పుడూ ఎక్కడా కష్టం లేకుండా డబ్బు రాదు. ఇవాళ లోకంలో ఉన్న ధనం అంతా ముందు తరాల వారి కష్ట ఫలితమే, మనం అది మర్చిపోకూడదు. నా దగ్గరున్న డబ్బులో నీకు కొంత ఇస్తాను, నీకు పని దొరికాక ఇవ్వు అన్నాడు రత్నాకరుడు. అలా అనటమే కాక తన యజమాని దగ్గరే పని చూపెట్టాడు. ఇద్దరూ కష్టించి పనిచేస్తూ కాలక్రమేణా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలను సంపాదించుకొని స్థిరపడ్డారు. విన్నారు కదా ఫ్రెండ్స్, చక్కటి కథ. కష్టే ఫలి, కష్టపడకుండా ఏదీ రాదు అని ఈ కథ యొక్క సారాంశం. చాలా బాగుంది కదూ. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.